ఆషాఢ మాసంలో తెలగపిండి మునగాకు తినాలంటారు. అందుకని తెలగపిండి మునగాకు కూర చేద్దాం అనుకున్నాను. మా ఇంట్లోనే మునగ చెట్టు ఉంది. లేత ఆకు తీసుకొచ్చి దూసి బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికి ఒక బాణలు పెట్టి ఒక 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు ఇలాగ నూనె వేసి ఆ నూనె కొంచెం బాగా కాగిన తర్వాత ఒక్క ఎండుమిరపకాయ బాగా 4-5 ముక్కలుగా తుంచి వేసాను. దాని మీద 1 స్పూన్ శనగపప్పు, అది శనగపప్పు ఎర్రడాలుగా వేగుతుండగానే 1 స్పూను మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు వేసాను. ఈ 3 తిరగమాత పోపు అంతా నెమ్మదిగా ఇలాగా క్రిస్పీగా వేగాలన్నమాట. ఇలా మునగాకులో అసలు మునగాకుని మనం ఔషధాలకు గని అంటాం. ఈ ఈ ఆషాఢంలో మునగాకు తినడం వల్ల మనకి ఈ ఋతు సంధిలో వచ్చేటువంటి అనారోగ్యాలు రావు. ఇవి బాగా ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది, బాగా కాపాడుతుంది అంటారు. సరే, ఇప్పుడు ఈ తిరగమాత ఇలా వేగిందిగా, ఎర్రగా వేగింది చూసారా? ఈ వేగిన దాని మీద 4 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు దాని మీద వేసి అది ఇలాగా ఎర్రగా మగ్గుతుండగా, ఆ పచ్చిమిరపకాయలు పెద్దగా ఏం పట్టవు. దీనికి కమ్మటి కూర కనుక దీనికి పెద్ద ఉప్పు కారం ఏం పెద్దగా పట్టదు అనమాట. నేను 1 కప్పు తెలగపిండి తెచ్చుకున్నాను. ఆ తెలగపిండి గ్రాన్యూల్స్గా ఉంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పడుతుంది, లేదా మెత్తగా ఉంటే తక్కువ పడుతుంది అనమాట. దాన్ని బట్టి మనం చూసుకోవాలి. 1 కప్పుకి 1.25 కప్పు దాకా నీళ్లు పడతాయి. ఇప్పుడు నేను 1 కప్పుతో తెలగపిండి తీసుకున్నాను కదా, 1.25 గ్లాసు అదే కప్పుతో అనమాట ఇలాగా నీళ్లు పోసాను. ఆ నీళ్లు కొంచెం కళాపెళ బాగా కాగుతుండగానే దీంట్లోనే ఇప్పుడే నేను 1 స్పూను పసుపు, 1.5 స్పూన్ దాకా ఉప్పు వేసి ఈ నీళ్ళని బాగా మరగనిచ్చాను అనమాట. ఇది కళాపళ మరుగుతుంది, పచ్చి వాసన అది పోతుంది. దాంట్లో ఇప్పుడు 1 కప్పు తెలగపిండి ఉంది కదా, అది వేసి బాగా కలిపాను. ఈ కూర కొంచెం పొడిగానే ఉంటుంది. దాదాపు మనం కొంచెం పొడిగా చేసుకుని ఉప్మాలా ఉంటుంది, దానికి రుచి కూడా అట్లాగే ఉంటుంది. ఇది వేసి ఇలా పైకి కిందకి బాగా కలిపేస్తే కలిసిపోతుంది అన్నమాట. దీని మీద 1 కప్పు మరి మునగాకు తీసి పెట్టానని చెప్పాను కదా, సరిగ్గా అదే మనం ఏ కప్పుతో అయితే తెలగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో కొంచెం తక్కువగా ఆ మునగాకు తీసి దీని మీద ఈ ఉడుకుతున్న తెలగపిండి మీద వేసేసాను అన్నమాట. ఇది మెత్తగా మగ్గిపోతుంది. కొంతమంది నీళ్ళల్లోనే వేస్తారు, కానీ నేనేం చేశానంటే ఇది బాగా అప్పుడే కోసిన మునగాకు చాలా లేతగా ఉంది, ఆకు బాగుంది. అందుకని దాన్ని ఎక్కువ నీళ్ళల్లో మరగని కూడా ఎందుకులే అని ఇలాగా తెలగపిండి మీదనే వేసాను. తెలగపిండి మీద వేసి బాగా పైకి కిందకి కలిపి, తక్కువైంది అనుకుంటే ఒక 2-3 స్పూన్లు మనం నీళ్లు చిలకరించుకోవచ్చు కూడా. ఇది వేడికి ఆకు బాగా మగ్గిపోతుంది. ఇలా మూత పెట్టేస్తే ఒక 2-3 నిమిషాలు ఉంచితే అడుగంటకుండా కొంచెం చూసుకోవాలి. ఇట్లాగా పొడిగా వస్తుంది అనమాట. దాని మీద ఉప్పు కారం ఇప్పుడే మీరు ఉప్పు కారం చూసుకోండి. తగ్గింది అనుకుంటే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుంటే ఎంతో రుచికరమైన తెలగపిండి మునగాకు కూర చేసుకొని తింటున్నాం. మీరు కూడా ఈ మునగాకు కూరను చేసుకొని తిని ఆనందించండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరందరూ కూడా